రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కొనుగోలు కార్యాలయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల తనిఖీలపై ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ ఓటమి భయంతోనే ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సాంకేతికంగా క్షుణ్ణంగా సేకరించిన డేటాను ఎత్తుకెళ్లడం దొంగతనమని విమర్శించారు. ఫిర్యాదు కాపీని ఎఫ్ఐఆర్ను చూపించమంటే పోలీసులు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. లిక్కర్ మాఫియాలో కవిత ప్రమేయానికి సంబంధించి సోషల్ మీడియాలో సమాచారాన్ని పెట్టినందుకే ఈ దాడి చేశారని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉన్నతాధికారులకు విషయం తెలుసుకుందామని, అది మా కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ అని చెప్దామని ఫోన్లు చేస్తే ఫోన్లకు అందకుండా తప్పించుక తిరుగుతున్నట్టే వీళ్ళు పోలీసుల దొంగలా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. నిజంగానే అక్కడ ఏదైనా తప్పు జరుగుంటే మీకు వచ్చిన ఫిర్యాదు కాపీని, మీరు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను మీరు అరెస్టు చేయడానికి లేదా దాడులు చేయడానికి వచ్చిన వారెంట్ కాపీలను ఇచ్చి దర్జాగా బాజాప్తగా పోలీసులు చర్యలు తీసుకునేది ఉండే. కానీ టీఆర్ఎస్ అల్లరి మూకల మాదిరిగా, కిరాయి గూండాల మాదిరిగా పోలీసులు కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ మీద దాడి చేసిండ్రు. ఇన్నాళ్ళు మేము కష్టపడి సేకరించిన సమాచారాన్ని, డాటాను, తెలంగాణలో ఉన్న పరిస్థితుల మీద మేము సేకరించిన అంచనాలన్నిటిని కూడా ఎత్తుకెళ్లిండ్రు. ఇది దొంగతనం. కేసీఆర్ ఓడిపోతున్న భయంతో కాంగ్రెస్ పార్టీ సాంకేతికంగా క్షుణ్ణంగా మైన్యూట్ లో వర్కౌట్ చేస్తున్న డాటాను ఎత్తుకెళ్లడానికి రకమైన దాడులకు పాల్పడుతున్నాడు. కాబట్టి సునీల్ కొనుగోలు టాస్క్ ఫోర్స్ ద్వారా చేస్తున్న పని వల్ల ఇటు నరేంద్ర మోడీకి, అటు చంద్రశేఖర్ రావు గారికి ఇబ్బంది కలుగుతుంది. వాస్తవం